ఫోన్ ఈ శామ్ ఎక్కడికి వెళ్ళాడో మీకు తెలియదు కదా? తెలీదు, అడిగినా కూడా చెప్పడు సార్. ఎన్నాళ్ళైంది వెళ్ళిపోయి? 2-3 రోజులైంది. మీరెక్కడా వెతకలేదా? ఎక్కడికి వెళ్ళి వెతకగలం? ఏంటంత నిర్లక్ష్యంగా చెప్తున్నారు? ఈవిడ అబద్ధం చెప్తాను. ఇన్ఫార్మర్స్ని అలర్ట్ చేయాలి. సార్ కూర్చోండి. ఏంటి విశేషం? ఫైల్స్ కోసమని వచ్చారు సార్. జోస్ గారి కేస్. ఓ, జోస్ గారి ఫైల్స్. దానే ఉంది, అన్ని తీసుకొచ్చి ఇవ్వు. మొత్తం ఇచ్చేసాయి. తాగడానికి ఏమి కావాలి? కాఫీ, టీ, సోడా, కూల్ డ్రింక్, లేదంటే తాజాగా ఉండే చెరుకు రసం తాగుతారేంటి? అక్కర్లేదు, బయట తాగే వచ్చాం. ష్యూర్? వెరీ ష్యూర్. ఇందులో ఏం లేవు సార్. ఎఫ్ఐఆర్, ఎంక్వైరీ రిపోర్ట్స్, పేపర్ కటింగ్, ఏవో కొన్ని ఫోటోలు ఉన్నాయంతే. అదే మేము మొదలు పెట్టేలోగానే సిబిఐ వాళ్ళు కేసుని హైజాక్ చేశారుగా. ఉన్నవేగా మేము ఇవ్వగలం. మీరెవరిని కస్టడీలోకి తీసుకోలేదా? ఓ, వాళ్ళ వెనకాల పడి పట్టుకున్నా ఏ ప్రయోజనం ఉండదని మేము కస్టడీలోకి తీసుకోలేదు. 1-2 ప్రశ్నలు అడిగాం అంతే. సరే, వెళ్ళొస్తాం. ఒకసారి ఆగండి. అన్నట్టు ఈ కేసు ఎంక్వైరీలో స్వామి కూడా ఉన్నాడా? అందులో డౌటే ఉంది. ఉంటారు. స్వామి ఆగు. అలా వెళ్ళిపోతే అలా. స్వామి శరణం. చిన్న సార్, ఓసారి ఆ సర్వీస్ రోడ్లోకి పోని. సార్ ఆఫీస్కి అయితే నేరుగా పోవాలి. అది తెలుసోయి, నీకు చెప్పింది చెయ్యి. సరే సార్. హలో సార్, నేను వస్తున్నా. అవును, నువ్వు చెప్పిన రూట్లోనే వస్తున్నా. ఇప్పుడు వచ్చేస్తాను. సరే సార్. నమస్కారం సార్. ఢిల్లీ సిబిఐ హెడ్ క్వార్టర్స్ కి బయట నేను ఒకసారి కలిశాను సార్. ఆ రోజు సీఎం గారిని, మా మినిస్టర్ గారిని సాగనమ్మటానికి మీరు వచ్చారు కదా. అప్పుడు నేను ఆ కారు పక్కనే ఉన్నాను సార్. జ్ఞాపకం ఉంది. అదిగో ఆయిల్. మినిస్టర్ చనిపోగానే స్టాఫ్ లో ఒకళ్ళు మిస్సింగ్. పర్సనల్ డాక్టర్ చనిపోయారు. ఆ తర్వాత ఎవరో ఒక జర్నలిస్ట్. డౌట్స్ రావడం సహజమే. మీకేమైనా అనుమానం ఉందా? అంతకు ముందే ఆయనకి హార్ట్ ప్రాబ్లం ఉండేది. అమ్మా, ఆ రోజు ఇచ్చిన కాల్ గురించి చెప్పు. మా వారు చనిపోయిన తర్వాత చాలా మంది కాల్ చేశారు కండోలెన్స్ తెలియజేయడానికి. వాళ్ళల్లో ఒకడు మాత్రం చాలా కోపంగా మాట్లాడాడు. మినిస్టర్ చావాల్సిన వాడే, సంతోషం అన్నాడు. ఈ పొలిటికల్ గా కాకుండా శత్రువులంటూ చెప్పుకోదగ్గ వాళ్ళు ఉన్నారా? ఎవరు లేరు సార్. కొద్ది రోజుల ముందు ఒక అతను కాల్ చేసి అడిగాడు, ఆయన చావులో అనుమానం గానీ ఫిర్యాదు గానీ ఉందా అని. ఆ ఫోన్ చేసిన అతను తన పేరు మన్సూర్ అని ఏమైనా చెప్పాడా? లేదు, అడిగాను కానీ టక్కని కట్ చేశాడు. ఏ నంబర్ నుంచి ఫోన్ చేశాడు? ల్యాండ్ ఫోన్ లో. ఎందుకు మన్సూర్ గురించి అడిగారు? ఇక్కడ ల్యాండ్ లైన్ నంబర్ ఏంటి? ఇస్తాను సార్ ఇప్పుడే. ఆ మిస్ అయిన స్టాఫ్ పేరేంటి? ముత్తుకోయ. స్టాఫ్ అంటే ఆల్ ఇన్ ఆల్ సార్. సిటీలో తనే అన్ని పనులు చూసుకుంటాడు. ఈ ముత్తుకోయ ఇలా ఉన్నట్టుండి కనపడకుండా పోవడానికి ప్రత్యేకమైన కారణాలు ఏమైనా ఉన్నాయా? ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ లాంటివి? అటువంటివేమీ లేవు సార్. మిస్ అవటానికి ఒక 4 రోజుల ముందు నిక్కా ఫిక్స్ అయింది సార్, ఇష్టపడ్డ అమ్మాయితోనే. అది మిస్ అవడానికి కారణం అయి ఉండదు. డాక్టర్ వేణు ట్రెక్కింగ్ లో ఉండగా కాలు జారి కింద పడ్డాడు కదా? అవును సార్. కాలు జారినా పడతారు, తోసేసినా పడతారు. నీకేమనిపిస్తోంది? నాకు తెలియడం లేదు సార్. నీకు వేణు పెద్దగా పరిచయం లేడా? ఉంది, నాకు తెలిసినడే సార్. మినిస్టర్కి పర్సనల్ డాక్టర్ సార్ ఆయన. డాక్టర్ ఫ్యామిలీ ఇక్కడే ఎక్కడో ఉండాలి. నేను కనుక్కొని చెప్తాను సార్. అమ్మా, ప్రాబ్లం అవుతుందా? ఎవరయ్యా ఈ మన్సూర్? ఏ మన్సూర్ గురించి అడుగుతున్నారు? మినిస్టర్ రిలేటివ్ కదా, ఆ ఊరు వదిలిపోయినోడు. టెర్రరిస్టులతో చేరిన మన్సూరా సార్? నేను ఒకసారి కలిశాను. అది మా మినిస్టర్ వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు. 1 సంవత్సరం అయి ఉంటుంది సార్. ఎవరో చెప్తే తర్వాత నాకు తెలిసింది ఊరు వదిలిపోయారని. ఈ మన్సూరు ముత్తుకోయ ఇద్దరు ఫ్రెండ్సేనా? అది నాకు తెలియదు సార్. ఆ అవకాశం లేదు. అయినా ఓసారి ఎంక్వైరీ చేసి ఉంచు. ఈ మన్సూర్ గురించిన పూర్తి డీటెయిల్స్ కావాలి, పాతవి కొత్తవి. ఇది చేయాల్సింది పోలీసులు కదా సార్.
అన్వరే కదా ఇప్పుడు మాకు పోలీసు. మినిస్టర్ అలాగే అంటారు, ఒక్కొక్కప్పుడు పిలుస్తారు ఏరా అన్వర్ ఖాన్ అని. మన్సూర్ గురించి చెప్పడానికైనా మినిస్టర్ ఢిల్లీలో మిమ్మల్ని కలిసింది? ఎందుకు కలిసారో మినిస్టర్ చెప్పలేదా? లేదు, చెప్పలేదే. మరి నేనెలా చెప్తాను? సార్ ఇందుకే గొప్పవాళ్ళు అయ్యారు సార్. తాగు. వినయ్ సార్. చెప్పు. శామ్ హాస్పిటల్లో ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. ఏ హాస్పిటల్? నియో హాస్పిటల్ సార్. నేను వస్తున్నా, మీరు బయలుదేరండి. సార్. ఎక్కడ అతను? సార్ అదే What? సార్. సార్ వాట్స్ రాంగ్? హీస్ మిస్సింగ్ సార్. వాట్? సార్ ఇదే ఆ రూమ్. సార్ ఈవిడ మెర్లిన్, సామ్ గారి వైఫ్. ఈవిడ నిద్రపోయిందట. ఆ టైంలోనే సామ్ మిస్ అయ్యారు. మిస్ అయ్యాడా, మిస్ చేశారా? ఒక హార్ట్ పేషెంట్, అది ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ అడ్మిట్ అయిన వాడు. అతనే కార్ స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ ఎలా వెళ్తాడు? వెళ్ళుండకూడదు సార్. బాగా టెన్షన్ గా కనిపించాడు. హార్ట్ అటాక్ అని తేలినా సరే నాకేం కాదని వెళ్ళిపోయాడు. తనే సెల్ఫ్ డ్రైవ్ చేసుకుంటూ ఇక్కడికి వచ్చాడు. మేమే వాళ్ళ ఫ్యామిలీని ఇక్కడికి పిలిపించాం. అయితే ఎందుకని పేషెంట్ ని ఐసీయూలో చేర్చలేదు? లుక్ ఆఫీసర్, ఐఎమ్ ఏ కార్డియాలజిస్ట్ అండ్ సపోజ్ టు డూ ఓన్లీ రైట్ థింగ్స్ సార్. He too will ask you right questions only. We are one in investigation. ఈ హాస్పిటల్కి శామ్ రావడం ఫస్ట్ టైమా? లేదు, ఇంతకు ముందు డాక్టర్ వేణుగారు పేషెంట్ గా ఉన్నాడు. ఇప్పుడు ఈయన పేషెంట్. You mean ట్రెక్కింగ్ వెళుతూ చనిపోయాడు ఆ వేణునా? మినిస్టర్ సమద్ పర్సనల్ డాక్టర్? ఎస్, ద సేమ్. ఐఎమ్ ఆస్కింగ్ యూ స్ట్రైట్. డాక్టర్ పేషెంట్ కలిసి గేమ్ ఆడుతున్నారా? హీస్ ఎ ప్రైమ్ సస్పెక్ట్ ఇన్ ద మర్డర్ కేస్. ఓ మై గాడ్. నాకు శామ్ దొరికి తీరాలి, లేదంటే సారీ, మీరే దీనికి సమాధానం చెప్పాలి. గుడ్ మార్నింగ్ లేడీస్. గుడ్ మార్నింగ్ సార్. ఆఫీస్ పని ఒత్తిడి వల్ల నీ పెళ్లికి నేను రాలేకపోయాను. సారీ. పర్వాలేదు సార్, మీరు పంపించిన మెయిల్ మెసేజ్ అందాయి. మీ ఆయన ఏం చేస్తుంటారు? ఇప్పుడు గురువాయూర్లో మెయిల్ శాంతి సార్. ఓం నమో నారాయణ. ఇది మినిస్టర్ గారి ఇంటి ల్యాండ్ లైన్ నంబర్. ఇందులో మెన్షన్ చేసిన డేట్లలో వచ్చిన అన్ని కాల్స్ ని ట్రాక్ చేయాలి. సార్ బిఎస్ఎన్ఎల్ లో ఫార్మాలిటీస్ కాస్త ఎక్కువగా అవన్నీ ఉంటాయి. చూసుకో, డీటెయిల్స్ కావాలి. షూర్ సార్. సుధీర్, సార్. ఢిల్లీ ఎయిర్పోర్ట్ సీసీటీవీ ఫుటేజ్ కావాలని ఒక రిక్వెస్ట్ పంపించాం. హెడ్ క్వార్టర్స్ కి ఫోన్ చేసి దాన్ని స్పీడప్ చేయి. షూర్ సార్. సార్ ఈ శామ్ ఇస్కులారిని జోస్ కంటిన్యూస్ గా పట్టుకునేవాడు. ఆ కోపం అతనిలో ఉంది. అండ్ అక్యూజ్డ్ ఇన్ ఎవ్రీ ప్రాబబిలిటీ. మన వినయ్ అజాగ్రత్త వల్ల ఇవాళ మనం మిస్ అయ్యాం. జోస్ ని శామ్ డైరెక్ట్ గా బండితో గుద్ది చంపుతాడా? డైరెక్ట్ గా చేయకపోయినా సుపారీ ఇచ్చి ఉండొచ్చు. ఎన్ని లక్షలు ఇవ్వాల్సి వస్తుంది సుపారీగా ఇస్తే? సార్ అది 10-12 లక్షలు. అంతకంటే ఎక్కువే ఉంటుంది సార్. అందులో 4లో ఒక భాగమో 3లో ఒక భాగమో ఇవ్వాల్సిన వాళ్ళకి ఇస్తే సిఐ జోస్ని ఏదో ఒక నక్సలైట్ ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేయరు? సార్ ఇట్స్ ఎ మర్డర్, నో డౌట్. కాదని నేను అనలేదుగా, బట్ దాని మోటివ్ మాత్రం ఈ ఇసుక సున్నము కాదు. ఇట్స్ సంథింగ్ బియాండ్, సంథింగ్ మోర్ సీరియస్. సార్. ఇదొక ఆపరెంట్ షట్ కేసు ఏమీ కాదు. శామ్ కోసం ఎందుకని ఎవరు వెతకలేదు? ఎస్ సార్, 6గురిని అసైన్ చేశాం. దెన్ ఇంక్రీజ్ ద స్ట్రెంగ్త్ అండ్ స్ప్రెడ్. సార్. ఏంట్రా ఇదే? హలో, బయటకు వచ్చాక దొరికింది. దొరకలేదని ఎన్నిసార్లు చెప్పాలి? సార్, సేతురామయ్య గారు అంటే ఎవరు? ఒక్క నిమిషం లైన్లో ఉండు. నువ్వెవరు? నేను అనిల్ థామస్, డాక్టర్ వేణుగారి డ్రైవర్ని. అన్వర్ గారు పంపారు. రా, మిమ్మల్ని కలవాలని వచ్చాడు. అనిల్ థామస్. అవును సార్. ఇంతకీ నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు? సొంతంగా ఒక టాక్సీ ఉంది. మేడం హెల్ప్ చేశారు సార్. మేడం? వేణుగారి వైఫ్. ఆ రోజు వేణు ట్రెక్కింగ్ కి వెళ్ళినప్పుడు నువ్వు ఆయనతో పాటు వెళ్ళావా? నేను వెళ్ళలేదు సార్. ఎక్కువగా సార్ ఫ్రెండ్స్ తోనే వెళ్తూ ఉంటారు. అలా ఆయనతో వెళ్లే ఫ్రెండ్స్ ఎవరు? అప్పుడప్పుడు మన్సూర్ గారు వెళ్తారు. ఎప్పుడైనా డాక్టర్ మురళి. ఆ మన్సూర్ డాక్టరా? లేదు, కానీ ఏదో మెడికల్ కి సంబంధించిన పని అనుకుంటా. ఆ రోజు మన్సూరు ఉన్నాడా? తెలీదు. మేడం అడిగితే తప్పకుండా తెలుస్తుంది.